కాళేశ్వరంపై పగబట్టిన రేవంత్ సర్కార్కు ప్రముఖ రచయిత ఆర్థికవేత్త మోహన్ గురుస్వామి చురకలంటించారు. నీటిపారుదల రంగంలో కేసీఆర్ సృష్టించిన మహోత్తరమైన ప్రాజెక్టును రాజకీయ కక్షలతో నిర్వీర్యం చేయకూడదని పరోక్షంగా చెప్పారు. ఇటీవలే తెలంగాణ ఆర్థిక సలహా మండలి సభ్యుడిగా ఎంపికైన మోహన్ గురుస్వామి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నిర్మోహమాటంగా నిజాలను వెల్లడించారు. కాళేశ్వరం తెలంగాణ జీవధార. ఎన్ని కుట్రలు చేసినా ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి లైఫ్ లైన్ కాళేశ్వరమే. గతంలో కేసీఆర్ ఎన్నో సందర్భాల్లో ఈ విషయం స్పష్టం చేశారు. ఇటీవలే మాజీ మంత్రి హరీష్ రావు సైతం పలు సందర్భాల్లో ఈ విషయం గుర్తు చేశారు. మానవ నిర్మిత అద్భుతంగా పేరుగాంచిన కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో ఎంతో మంది ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ నిర్మించిన ఈ మల్టీలెవెల్ ఇంజనీరింగ్ మార్వెల్ ను కొనియాడారు. తెలంగాణ సాగునీటి రంగ చరిత్రను తిరగరాసిన ఈ ప్రాజెక్టుపై గతంలో ప్రముఖ ఆర్థికవేత్త, రచయిత మోహన్ గురుస్వామి ప్రశంసలు కురిపించారు. గతంలో కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుడిగా కూడా ఆయన పనిచేశారు. 2020లో కొండపోచమ్మ సాగర్ ను స్వయంగా సందర్శించి అద్భుతమైన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొండపోచమ్మ సాగర్ తో ఆ ప్రాంతంలో మారిన పరిస్థితులను ప్రస్తావించారు. శతాబ్దాలుగా ఎంతో మంది పాలకులు మార్చలేకపోయిన పరిస్థితులను కేసీఆర్ మార్చి చూపించారని ప్రశంసించారు. కాలం మారింది, నయవంచన పాలన వచ్చింది. ప్రజలకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ కాళేశ్వరంపై పగబట్టింది. పీసీ ఘోష్ కమిషన్ సాక్షిగా ఇది పచ్చి నిజం. మేడిగడ్డను సాకుగా చూపి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని నిష్ఫలంగా మార్చాలని రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోంది. అందుకే గోదావరి వరదను ఎత్తిపోయకుండా సముద్రం పాలు చేసింది. బనకచెర్ల ప్రాజెక్టుకు మిగులు జలాల లెక్కలు కీలకమవుతాయని రేవంత్ సర్కార్ ఈ దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతుందని పలువురు అనుమానిస్తున్నారు. మరోవైపు మేడిగడ్డలో 2 పియర్లు కుంగితే ఇప్పటి వరకు వాటికి మరమ్మతులు చేయకుండా వ్యూహాత్మకంగా జాప్యం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కేసీఆర్ నిర్మించిన భారీ రిజర్వాయర్లపై కూడా రేవంత్ సర్కార్ పగబట్టింది. తాజాగా మోహన్ గురుస్వామి మరోసారి కాళేశ్వరంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇంత గొప్ప మల్టీలెవెల్ ఇంజనీరింగ్ మార్వెల్ ను నిష్ప్రయోజనంగా మార్చడం తెలంగాణకు మంచిది కాదని ప్రభుత్వానికి చురకలండించారు. రాజకీయ ప్రతీకారాల కోసం రైతులను బలి చేయడం సరికాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని మోహన్ గురుస్వామి సోషల్ మీడియా వేదికగా సూచించారు. మేడిగడ్డకు రిపేర్లు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వాడుకోవాలన్నారు. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ ఉస్మాన్ సాగర్ కంటే 3 ఇంతలు పెద్దదని మోహన్ గురుస్వామి గుర్తు చేశారు. కాళేశ్వరం ద్వారా తెలంగాణలోని 13 జిల్లాలు సస్యశ్యామలంగా మారాయని చెప్పారు. రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు కలిగించిన కాళేశ్వరాన్ని రాజకీయ ప్రతీకారాల కోసం ఆగం చేయొద్దని మోహన్ గురుస్వామి పేర్కొన్నారు.